ఓం అరుణాచల శివ. మన దక్షిణ భారతదేశంలో పంచలింగ క్షేత్రాల్లో ఒకటైన అగ్నిలింగం ఈ అరుణాచలేశ్వరుడు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటారు. ఈ అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే సాక్షాత్తు పరమశివుడి చుట్టూ ప్రదక్షిణ చేయడమే. ఇది చరిత్ర. ఈ గిరి ప్రదక్షిణలో ఎండైనా వానైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా భక్తులు వేటికి చలించక అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకుంటారు. ఆ పరమేశ్వరుడు ఆజ్ఞ లేనిదే ఏ మానవుడు ఈ అరుణగిరిలో అడుగు పెట్టలేరు. పురాణాల ప్రకారం ప్రతి ఒక్కరి మానవ జీవితం అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత అని చూస్తారు. తో మహోన్నత చరిత్ర కలిగిన ఈ అరుణాచలగిరి యొక్క విశిష్టతను తెలియజెప్పడమే నా చిన్న ప్రయత్నం. ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ. ఈరోజు మనం అరుణాచలంలో 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయబోతున్నాం. ఓం అరుణాచల శివ. ఇక్కడి నుంచి మనం బయలుదేరాలి. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే ఎక్కడైనా సరే స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడికే రావాలి. అలాగే చెప్తారు చాలామంది అలా చెప్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే చాలా మంచిది. అలాగే హనుమాన్ శాస్త్రం దగ్గర వినాయకుడి గుడి ఉంటుంది. అక్కడి నుంచి కూడా చాలా మంది మొదలు పెడతారు, మళ్ళీ అక్కడికి వచ్చి కంప్లీట్ చేస్తారు. ఈ 2 ప్లేసుల నుంచి అయితే ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. మనమైతే మెయిన్ దేవాలయం నుంచి చేస్తున్నాము. గుడి దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. అష్టలింగాలు కనిపిస్తాయి. అష్టలింగాలతో పాటు ఇంకా ఎన్నో దేవాలయాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ చూపిస్తాను. చాలా మంది భక్తులకు రావాలనుకుంటారు కానీ రాలేరు. ఎందుకంటే శివాజ్ఞ లేనిది చీమైనా కొట్టదు. శివుడు పిలిస్తేనే మనం అరుణాచలం రాగలము. ఈ రోజు మనం అరుణాచలం వచ్చాము, గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాము. ఈ అరుణాచలం రాలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది డబ్బుండి రాలేరు, అలాగే కొంతమంది కుదరక రాలేరు. చాలా మంది వృద్ధులయ్యి 14 కిలోమీటర్లు తిరగలేక రాలేకపోతారు. అలాంటి వాళ్ళందరి కోసం ఈ రోజు అయితే నేను గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాను. మనసా వాచా కర్మణ పరమేశ్వరుని మొక్కుతున్నా. ఇక్కడికి రాలేని వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఈ గిరి ప్రదక్షిణ వల్ల నాకు ఎంత పుణ్యం కలుగుతుందో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అంతే పుణ్యం కలగాలని ఆ పరమశివుని మనసారా కోరుకుంటున్నాను. ఇంతటితో అయితే ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. అష్టలింగాలతో పాటు ఇంకా ఏం దేవాలయాలు చూపించాలో మొత్తం చూపిస్తాను. ఓకేనా? ఇంకా మొదలు పెడదాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కొబ్బరిగా కొట్టినా కొట్టకపోయినా కర్పూరం వెలిగించే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఇక్కడే దొరుకుతాయి. గుడి ముందే దొరుకుతాయి. అరుణాచల గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఎటువంటి ఫలితం పొందుతారో ఈ బోర్డు మీద క్లియర్గా ఉంది. ఒకసారి చూడండి. అలాగే 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆటోలో వెళ్ళాలనుకుంటే మనిషికి వచ్చే వాళ్ళు 200-250 రూపాయలు అలా ఛార్జ్ చేస్తున్నారు. మనం ఇంకా ఎక్కువ మంది ఉంటే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. గంటన్నరలో మొత్తం అన్ని దేవాలయాలు చూపించి గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేస్తారంట. 20 రూపాయలు అంట. గిరి ప్రదక్షిణ చేసే ముందు కొంచెం తిరిగి వెళ్దాం. లాగేసుకుంది. సరేలే, సెంటర్ ఉంది ఏదో ఒకటి. ఓం నమ శివాయ. ఇంకెక్కడి నుంచి వెళ్ళడమే స్టార్ట్ అయ్యాము. టెంపుల్ దగ్గర నుంచి ఆటోలో అయితే పెర్ హెడ్ ఇద్దరు ఉన్నామంటే 500 కూడా వస్తా అన్నాడు. అంటే పెర్ హెడ్ 250 రూపీస్ అలా పడుతుంది అంతే. అంటే నడవలేని వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళొచ్చు. కానీ తప్పకుండా మీరు ఆటోలో వెళ్ళినా కారులో వెళ్ళినా సరే సాక్సులు కానీ చెప్పులు కానీ ధరించొద్దు. తీసైతే ఉండండి. కన్ఫామ్గా కారులో ఉన్నా సరే చెప్పులు అయితే ధరించకూడదు. అలాగే మేము నడిచిన వాళ్ళు ఆటోమేటిక్గా తెలుసు అందరికీ చెప్పులు తీసే నడుస్తారు. ఆటోలో వెళ్ళేవాళ్ళు కూడా అలాగే వెళ్ళాలని చెప్పి వెళ్తే మంచిది చాలా. ఓకేనా? ఓకే, మేమిద్దరమే స్టార్ట్ చేసాం. ఇప్పుడే ఎంత అయింది? మార్నింగ్ టైము 6 అవుతుందా? 6 అయిపోయింది. ఎన్ని గంటలు పడుతుందో? 4 గంటలు పడుతుందో 5 గంటలు పడుతుందో? మరి ఎన్ని గంటలు పట్టినా ఇంకా కంప్లీట్ చేయాల్సిందే. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అష్టలింగాలతో పాటు ఎన్నో దేవాలయాలు కనిపిస్తాయి. ఈ అష్టలింగాల విశిష్టత ఏంటనేది ఒక్కొక్క శివలింగం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాటి గురించి చెప్తాను మీకు. గిరి ప్రదక్షిణలో ఫస్ట్ వచ్చేది అష్టలింగాల్లో ఒకటైన ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగం ఆలయానికి చాలా దగ్గరలో ఉంటుంది.
ఈ ఇంద్రలింగం అరుణాచలగిరికి తూర్పు దిక్కున ఉంటుంది. అలాగే ఈ ఇంద్రలింగాన్ని స్వయంగా దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఇంద్రలింగాన్ని పూజించడం వల్ల మనకు దీర్ఘాయుష్తో పాటు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడని చెప్పి చరిత్ర. ఇంద్రలింగం అయిపోయింది. నెక్స్ట్ ఇంకో అష్టలింగాల్లో ఇంకొకటి. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే చాలా మంది వెళ్తున్నారు. మనకి అంటే రూట్ మ్యాప్ తెలియదు, అలా ఏం లేదు. ఎక్కడికక్కడ బోట్స్ ఉన్న ఒక బోట్, ఇదిగోండి ఇలా బోట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇటువైపు వెళ్ళాలని చెప్పి మనం ఎక్కడ ఉన్నామని అన్నీ తెలుస్తాయి. మనతో పాటు చాలా మంది చేస్తూ ఉంటారు, వెనక వస్తున్నారు. మధ్యలో ఇలా చాలా టెంపుల్స్ కనిపిస్తాయి. మీకు టైం ఉంటే ఖచ్చితంగా వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇక్కడ ఏం బోర్డు ఏం లేదు, కొంచెం అదిగో అక్కడ టెంపుల్ నుంచి మనం అటు నుంచి ఇలా వచ్చాము. ఇక్కడ స్టాట్యూ ఉంది కదా, స్టాట్యూ నుంచి ఇటు వెళ్ళాలంట. మనం అటు వెళ్ళే వాళ్ళం, చూసి చెప్పారు ఇటు వెళ్ళమని. ఆటోమేటిక్గా తెలిసిపోద్ది, చెప్పులు లేకుండా తిరుగుతున్నామంటే మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నట్టే. మధ్యలో మనకి చాలా ప్లేసుల్లో ఇలాంటి బోట్స్ ఉంటాయి. చూడండి మొత్తం గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఏమేమి ఉంటాయి మధ్యలో, ఎక్కడెక్కడ ఏమొస్తుంది, ఏ టెంపుల్ వస్తుంది, ఈ అష్టలింగాలు అనేవి ఎక్కడ ఉన్నాయని మొత్తం ఒక మ్యాప్ ఇచ్చారు. చాలా చోట్ల ఉంది ఈ మ్యాప్. అది మనం చూసుకుంటే వెళ్ళిపోవాలి. ఇదిగో ఇక్కడ శ్రీవారిహార మనం ఇక్కడ ఉన్నాం అంటే ఇదిగో 14 కిలోమీటర్స్కి మనం వచ్చింది. అసలు జస్ట్ 1 కిలోమీటర్ వచ్చాం అంతే. ఇప్పుడు అంతే. ఈ ఒక్క ఫోటో తీసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. మనం వెళ్ళే దారిలో ఇదిగో ముందుకెళ్తే అగ్నిలింగం ఉంది. ఇక్కడ ముందుకెళ్తే వినాయకుడు టెంపుల్ వస్తుంది. వినాయకుడు దర్శనం అయితే చేసుకొని మీ ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టండి. లోపలికి వెళ్ళి వినాయకుడి దర్శనం చేసుకుందాం. వెళ్ళే దారిలో అయితే వినాయకుడి దర్శనం చేసుకోండి. తప్పకుండా దర్శనం చేసుకొని అయితే మీ ప్రయాణాన్ని మొదలు పెట్టచ్చు. నెక్స్ట్ అగ్నిలింగం. అగ్నిలింగానికి వెళ్ళే ముందే వస్తుంది ఈ వినాయకుడి గుడి. గుడి దగ్గర నుంచి దగ్గర 1.5 to 2 కిలోమీటర్స్ వరకు వచ్చి ఉంటాం. ఇక్కడ అగ్నిలింగం బోర్డు ఉంది చూడండి, అదిగోండి ఇంకా 12.2 కిలోమీటర్స్ ఉంది. అంటే మనం 1.8 కిలోమీటర్స్ నడిచాం అంతే. ఇటువైపుకి వెళ్తే అగ్నిలింగం, అటు వెళ్ళాలి. వెళ్దాం. కొంచెం ముందుకు వస్తే లోపలికి ఇది అగ్నిలింగం. ఈ అగ్నిలింగం అరుణాచలగిరికి ఆగ్నేయ దిక్కులో ఉంటుంది. దీన్ని అగ్నిదేవుడే స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ అగ్నిలింగాన్ని మనం పూజించడం వల్ల మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, అలాగే జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా వాటిని ఎదిరించగల శక్తి మనకి ప్రసాదిస్తాడని చెప్పి చరిత్ర. అగ్నిలింగం అయిపోయిన తర్వాత వెళ్తూ ఉంటే ఇంకో టెంపుల్ ఎదురైంది. మనం వెళ్తున్న దారిలోనే శ్రీ రమణాశ్రమం ఉంటుంది. ఇది అందరు లోపలికి వెళ్తున్నారు. ఇది నెక్స్ట్ వీడియోలో లోపల చూపిస్తాను. రమణాశ్రమం లోపల ఎలా ఉంటుంది. అక్కడి నుంచి మనం పైకి స్కందాశ్రమం, అలాగే విరూపాక్ష గుహ అవన్నీ ఉంటాయి కదా, అటు వెళ్ళొచ్చు లోపల నుంచి. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఒకసారి. ఈ టెంపుల్ గురించి మీకు ఎవరికైనా తెలుసా? పార్వతీ పరమేశ్వరులు వృద్ధ రూపంలో వచ్చి ఇక్కడ భోజనం చేసిన ప్రదేశం ఇది. దీని గురించి మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. లేదంటే పూర్తి వివరాలు నెక్స్ట్ వచ్చే వీడియోలో దీని గురించి కూడా పూర్తిగా చెప్తాను. రమణాశ్రమం ఉంది ఇక్కడ, ఆపోజిట్లోనే ఉంటుంది. ఇక్కడ టెంపుల్లా ఉండదు, సింపుల్గా గ్రిల్స్ వేసి ఇలా ఉంది. ఇది స్వయంభూ వినాయకుడి లోపల. మనం ఇంకా గిరి ప్రదక్షిణలకి ఇటు వెళ్ళాలి. ఇక్కడ కూడా బోర్డు ఉంది. ఈ బోర్డ్స్ చూసుకోవాలి ఎక్కడికక్కడ. చాలా మంది గిరి ప్రదక్షిణని ఇక్కడ రమణాశ్రమం దగ్గర మన వినాయకుడు కూడా ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేస్తారు. స్వయంభూ వినాయకుడు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి. అలాగే మెయిన్ టెంపుల్ దగ్గర స్టార్ట్ చేస్తారు, అక్కడ ఏం చేస్తారు. అలా ఈ 2 ప్లేసులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ చాలామంది అనేది ఏంటంటే ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు, అక్కడ ఏం చేయాలంటారు. కానీ ఈ 2 ప్లేస్ నుంచి చేస్తే చాలా మంచిది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ 2 ప్లేసుల నుంచి ఎక్కడైనా స్టార్ట్ చేయండి.
అలా ఆటోలో వచ్చి పొద్దున్నే సాధువులందరికీ అలాగా టిఫిన్ పెడుతున్నారు. చాలామంది ఉన్నారు సాధువులు. ఇదిగో ఇలాగా అందరికీ వరుసగా పెట్టుకుంటూ వెళ్తున్నారు. మన ఈ కొండ చుట్టూ అలా తిరుగుతున్నాం. ఎటు వెళ్ళినా ఆ కొండ చుట్టూ అలా తిరుగుతున్నాం. ఎక్కడికెక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇదిగో నెక్స్ట్ ఎక్కడ ఉందని 500 మీటర్స్ దూరంలో ఉందని కూడా మెన్షన్ చేశారు. ఇది ఒక మంచిది. అంటే ఎక్కడ ఉందని కూడా తెలుస్తూ ఉంటుంది చాలామందికి, తెలియని వాళ్ళకి. పొద్దున్న తక్కువ మంది ఈ టైంలో స్టార్ట్ అయ్యేది. మ్యాక్సిమం అందరూ ఎర్లీ మార్నింగ్ 3కో 4కో స్టార్ట్ అయిపోతారు. లేదంటే నైట్ ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. పొద్దున్న ఎండ వచ్చేస్తుంది కదా, కొంచెంసేపట్లో తక్కువ మంది వెళ్తున్నారు. అయితే ఇప్పుడు మధ్యలో ఒక బోర్డు కనిపించింది చూడండి. నెక్స్ట్ ఫ్యాకల్టీస్ ఏమన్నాయి, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్, రెంట్ హౌస్, మెడికల్ క్యాంపు, అన్నదానం కార్యక్రమం కూడా. మొత్తం అంటే గవర్నమెంట్ సంబంధించింది అనుకుంటా. దారిలో ఉంది. ఇది చాలా యూజ్ అవుతుంది. ఇలా దారిలో ఎక్కడికక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. టైం కుదిరితే తప్పకుండా ప్రతి టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్ళండి. లేదంటే బయట నుంచైనా నమస్కారం పెట్టుకొని అయితే వెళ్ళండి. అరుముగం స్వామి టెంపుల్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇది దారిలో కనిపించింది. నమస్కారం చేసుకొని కంటిన్యూ చేద్దాం. యమలింగం దగ్గరికి వచ్చాం ఇప్పుడు మనం. అదిగోండి అటువైపు యమలింగం. ఈ యమలింగం అరుణాచలగిరికి దక్షిణ దిక్కున ఉంటుంది. ఈ యమలింగాన్ని యమధర్మరాజు ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని మనం పూజించడం వలన మనకి దీర్ఘాయుషు లభిస్తుందని, అలాగే ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోతాయని చెప్పి చరిత్ర. మధ్యలో ఒక చోట లెమన్ టీ పెట్టారు. అక్కడ ఫ్రీ అనంట. ఎవరైనా తాగి వెళ్ళొచ్చు. కావాలంటే ఎంతైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఫ్రీ లెమన్ టీ. ఇంకా మనం వెళ్ళాల్సింది చాలా దూరం ఉంది. వెళ్దాం. ఇలా వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇదిగో ఇక్కడ ఆటో రోడ్డు ఉంది, ఇటో రోడ్డు ఉంది, మధ్యలో ఇక్కడ బోర్డు ఉంది. వే చూపిస్తున్నారు అటువైపు అని. ఇటు వెళ్ళాలి. నైరుతి లింగం దగ్గరికి వచ్చాం. కొంచెం దూరం వచ్చిన తర్వాత మనం అష్టలింగాల్లో ఒకటైన నైరుతి లింగం దగ్గరికి వచ్చాం. ఇది అరుణాచలగిరికి నైరుతి దిక్కున ఉంటుంది. దీన్ని ప్రతిష్ఠించింది ఇక్కడ నైరుతి. ఈ లింగాన్ని పూజించడం వల్ల మనం ప్రతికూల శక్తుల చెడు ప్రభావాల నుంచి బయటపడతామని చెప్పి చరిత్ర. నైరుతి లింగ దర్శనం కూడా అయిపోయింది. అష్టలింగాల్లో 4 లింగాలు అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా వచ్చింది మనం 5 కిలోమీటర్స్ అంతే. ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది. దీనికే టైం నాకు ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది. 6కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 8 దాటిపోయింది. 2 అవర్స్ అయింది. జస్ట్ 5 కిలోమీటర్స్ వచ్చాం. ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది. 4 అష్టలింగాలు అయితే అయినాయి. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. మనం కొంచెం ముందుకు రాగానే తిరునార్ అన్నమలై టెంపుల్ ఉంది ఇక్కడ. ఇది ఖచ్చితంగా దర్శనం చేసుకోండి వెళ్ళేటప్పుడు. ఈ తిరునార్ అన్నమలై దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే, పార్వతీదేవి ఎంత తపస్సు చేసినా శివదర్శనం అయితే అవ్వలేదంట. పార్వతీదేవి అరుణాచల గిరిప్రదక్షిణ చేసే సమయంలో ఈ దేవాలయం దగ్గరికి రాగానే శివదర్శనం జరిగిందంట. అది ఈ దేవాలయం యొక్క చరిత్ర. ఈ గిరి ప్రదక్షిణలో మధ్యలో మనకి అక్కడక్కడ నెమళ్ళు, జింకలు కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఈ చేసే క్రమంలో. దారిలో వెళ్తుంటే నిత్యానంద స్వామి ఏదో కనబడింది. లోపలేంటిది ఇది? ఆశ్రమం అనుకుంటా, నిత్యానంద స్వామి ఆశ్రమం. అవును, లోపలికి వెళ్ళొచ్చేమో, చూద్దాం ఒకసారి ఆగెళ్ళి. ఆయన ఆశ్రమం లోపల. మనం గిరి ప్రదక్షిణలో ఉన్నాగా లోపలికి వెళ్ళి అవన్నీ చూసే అంత టైం లేదు, కానీ ఇక్కడి నుంచి ఒక లుక్ వేసేద్దాం. నిత్యానంద స్వామి బాల్యము
యోగా చేసే ఈ స్కూల్ అవన్నీ అనుకుంటా. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు ఆయనకు సంబంధించిన హిస్టరీ ఉంది ఇక్కడ. శ్రీ అడిముడి సిద్ధర్ జీవ సమాధి. సూర్యలింగం దగ్గరికి వచ్చాము ఇప్పుడు. ఇది మనకి అష్టలింగాల్లో ఒకటిగా, ఇదైతే కాదు, అష్టలింగాల్లో వేరు, ఇది సపరేటు. ఈ లింగాన్ని సూర్య భగవానుడు ప్రతిష్ఠించాడు. ఇప్పుడైతే ప్రస్తుతానికి సూర్యలింగం దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ గుడికి అయితే వెళ్తున్నాను. ఒక హాఫ్ వచ్చామనుకుంటా, అంటే ఒక 7 to 8 కిలోమీటర్స్, 8 to 9 వచ్చి ఉంటాంలే. వాళ్ళు మండిపోతాయి. 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ అంటే మామూలు విషయం కాదు. కొంచెం మండిపోతున్నాయి కాళ్ళు. పర్లా, కొంచెం అక్కడక్కడ కూర్చొని వెళ్ళొచ్చు. ఎక్కడెక్కడ కూర్చోడానికి కానీ తాగడానికి తినడానికి మధ్యలో ఇబ్బంది లేదు కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేస్తూ అయితే నడిచేయచ్చు. నాకు తెలిసి 5-6 గంటలు పడుతుంది ఈజీగా, డౌటే లేదు. నాకైతే 6 గంటలు పట్టేటట్టే ఉంది. చూద్దాం, ఏదైనా పర్లా. ఈరోజు గిరి ప్రదక్షిణే కాబట్టి ఫుల్ డే పట్టేసినా పర్లా. హ్యాపీగా స్లోగా నడుచుకుంటూ కంప్లీట్ చేస్తూ మొత్తాన్ని మీకు చూపిస్తాను. మొత్తం ఏమేమి చూడవచ్చు మొత్తం మీకు చూపించాలి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ టైం ఏం పడుతుంది. చూపించుకుంటే వెళ్తాను. ఓకేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మనం ఎక్కడున్నా ఎగ్జాక్ట్గా అదిగో రెడ్ది ఉంది కదా, అక్కడ ఎగ్జాక్ట్ వరుణలింగం దగ్గరలో ఉన్నాం. అంటే ఏంటి 7 కిలోమీటర్లేనా ఇక్కడ దాకా వచ్చింది మనం? అరే, ఇంకా 7 కిలోమీటర్లు ఉందా? నేను 8-9 వచ్చింది అనుకున్నా. అష్టలింగాల్లో ఒకటైన వరుణలింగం, 5వ లింగం, 5వది ఇది. ఇక్కడికి వచ్చాం మనం ఇప్పుడు. ఈ వరుణలింగం అరుణాచలగిరికి పడమర దిక్కున ఉంటుంది. దీన్ని ఇక్కడ ప్రతిష్ఠించింది వరుణదేవుడు. ఈ లింగాన్ని పూజించడం వలన మనకి ఏదైనా నీటి సంబంధించిన వ్యాధులున్నా తొలగిపోతాయని, అలాగే పేరుకుపోయిన పాపాలు తొలగిపోతాయని చెప్పి చరిత్ర. నార్మల్గా ఉంటే రోడ్డు ఇబ్బంది లేదు, కానీ ఇది ఇలా ఉందంటే అసలే రాయిలు గుచ్చుకుపోయి సగం నడుచున్నాము. కాళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయి. రోడ్డు ఇలా ఉంటే ఇంకా బాగా దారుణంగా ఉంటుంది పరిస్థితి. కొంతమంది సాక్స్లు వేసుకొని నడుస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ చాలామంది అయితే సాక్స్లు లేకుండా ఏమి లేకుండా మనం నడిచినట్టే నడుస్తున్నారు. అదే కరెక్టు. గిరి ప్రదక్షిణ అంటే అదే. కాకపోతే పెద్దవాళ్ళు అంటే కొంచెం తప్పదు కదా, ఇలా ఉన్నప్పుడు నడవలేరు. రాళ్ళు అలా గుచ్చిపోతాయి, కాళ్ళు వాసిపోతాయి మొత్తం అయ్యేసరికి. అందుకని సాక్స్ వేసుకుని వెళ్తున్నారు అనుకుంటా. దారిలో వెళ్తుంటే కనిపించింది, తమిళ్లో ఉంది ఇక్కడ మొత్తం. ట్రాన్స్లేట్ చేసి చూసాను. అర్ధనారీశ్వర ఆలయం అంట. బాగుంది కదా, చాలా బాగా చేశారు. మీరు రోడ్డు మీద వెళ్తుంటే ఇది దారిలో కనిపిస్తుంది, అది అన్నమలై టెంపుల్ అని చిన్న బోర్డు ఉంది. పర్టికులర్గా చూస్తే కనిపిస్తుంది. ఇది ఇటు వెళ్ళాలి, ఆ టెంపుల్కి వెళ్ళాలంటే. కన్ఫామ్గా మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆది అన్నమలై టెంపుల్ని అయితే మిస్ అవ్వకండి, తప్పకుండా చూడండి. లోపలికి వెళ్దాం ఇప్పుడు. మీరు అరుణాచల గిరి ప్రదక్షిణలో ఎట్టి పరిస్థితుల్లో ఈ దేవాలయాన్ని మిస్ అవ్వకండి. ఆది అన్నమలై దేవాలయం ఇది అరుణాచలంలో మొట్టమొదటి దేవాలయం. ఎన్నో వందల సంవత్సరాల క్రితం నాటి దేవాలయం ఇది. తప్పకుండా దీన్ని దర్శించుకొని గిరి ప్రదక్షిణ అయితే కంటిన్యూ చేయండి. ఎంతో పురాతనమైన ఈ దేవాలయంలో రమణ మహర్షి వారు కొంతకాలం ఈ ఆలయంలోనే దీక్ష చేశారంట. మధ్యలో వెళ్ళే దారిలో ఇది ఒకటి ఉంది. అంటే కాళ్ళు మరీ నొప్పులు వస్తే కనుక ఒక 3 minutes క్యూర్ అవుతాయి అంట.
ఇలా మిషన్స్ దగ్గర కూర్చుంటే 20 రూపీస్. పర్వాలా, ఏదో కొంచెం ఏదో బెటర్గా అనిపిస్తుంది. చేయించుకున్నాం కాబట్టి ఏదో కొంచెం బెటర్గా ఉందండి. అష్టలింగాల్లో ఒకటైనా ఇప్పుడు వాయులింగం దగ్గరికి వచ్చాం. ఈ వాయులింగం అరుణాచలగిరికి వాయవ్య దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని ఇక్కడ వాయుదేవుడు ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని మనం పూజించడం వలన మనకి ఉదరకోశ జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, అలాగే సాధారణ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటి నుండి ఉపశమనం కలుగుతుందంట. పెద్ద విగ్రహం ఉంది, ఎదురుగా వాయులింగం. రిపేర్లో ఉందంట, లోపలికి అలౌ చేయట్లేదు, క్లోజ్ చేస్తారు. బయట నుంచి కనిపిస్తుంది అక్కడి నుంచి విగ్రహం, శివుడి విగ్రహం. శివుడిది అయితే శివలింగం అయితే ఇక్కడి నుంచి కనిపిస్తుంది. దండం పెట్టుకొని మనం వీటి వెళ్ళిపోవడమే. మళ్ళీ ఎండ వచ్చేసింది బాగా, కాళ్ళు కాలిపోతున్నాయి. చూడండి ఎలా నడుస్తున్నారు అందరూ, కాళ్ళు కాలిపోతున్నాయి అసలు బాగా. 14 కిలోమీటర్లు నడవడం ఒక ఎత్తు అయితే, చెప్పులు లేక నడవడం అనేది ఇంకో ఎత్తు. మామూలుగా అయితే నడిచేస్తాం అనుకుంటా, కానీ చెప్పులు లేకపోతే అబ్బా గుచ్చుకుపోతున్నాయి, కాలిపోతున్నాయి రెండు. మీరు ఎవరైనా ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలనుకుంటే ఉదయం 3 గంటల నుంచి 5 గంటల లోపు, లేదా ఈవినింగ్ 5 నుంచి 6 గంటల తర్వాతే స్టార్ట్ చేయాలి. ఐ లవ్ తిరువనమలై ఇక్కడ ఉందా ఆ సింబల్. కాళ్ళు ఏమో కాలిపోతున్నాయి, అక్కడికి వెళ్ళి ఫోటో దిగి వెళ్దాం. అలాగే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు చంద్రలింగం వచ్చింది. అష్టలింగాల్లో ఇది ఒకటి కాదు, ఇది సపరేటు. దీన్ని కూడా లోపలికి ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. అన్ని చోట్ల మేము మీకు చూపించడానికి ట్రై చేసా, వీడియో మాత్రం ఎక్కడ తీయనివ్వట్లేదు. ఓకే, ఇంకేం చేయలేము, దర్శనం చేసుకొని అయితే బయలుదేరుతున్నా. కానీ అసలు చాలా కష్టం, కాళ్ళు చెప్పులు లేక నడవడం వల్ల కాళ్ళు చాలా మండిపోతున్నాయి. ఇంకా ఒక 3 నుంచి 4 కిలోమీటర్లు ఉందనుకోండి. ఇంకా చాలాసేపు నడిచాం, ఎప్పుడో 6 స్టార్ట్ చేసాం, 11 అయిపోయింది. ఇంకా అవ్వాలి, ఇంకా 3-4 కిలోమీటర్లు ఉన్నాయి. మేము స్లోగా వెళ్తున్నామా, టైం అంతే పడుతుందేమో తెలియదు కానీ ఎండ వచ్చేసింది, కాళ్ళు వాసిపోయినాయి, నడవలేకపోతున్నాం. వామ్మో కాలిపోతున్నాయి ముందు అసలు కాళ్ళు. వాటర్ ఉన్నాయి అక్కడ, వాటర్ పట్టినా చింతకాయ చెట్టా ఏదో దాని ముందు వాటర్ కావాలి. పెద్దోళ్ళు నడవడం అయితే చాలా కష్టం అనుకోండి. కాకపోతే అంటే అలవాటు ఉన్న వాళ్ళు నడుస్తారేమో, కానీ నాకు ఫస్ట్ టైం అవడం వల్ల ఏమంత టైము కాళ్ళు మాత్రం బొబ్బలు వచ్చేసింది. ఎండ వచ్చింది కదా, బాగా ఎండ వచ్చేసింది. మామూలుగా అయితే ఎవరైనా ఈవినింగ్ నైట్ స్టార్ట్ చేస్తారు, నేనేమో అన్ని ప్లేసెస్ మీకు చూపించాలంటే పగలే స్టార్ట్ చేయాలి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఇంకా కొంచెం తొందరగా స్టార్ట్ చేయాల్సింది. 6 అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి, దానివల్ల ఎండ వచ్చేసింది, వాసిపోతుంది కొంచెం. డ్రింకింగ్ వాటర్ అని చెప్పి ఎక్కడికక్కడ ఉన్నాయి కానీ వాటర్ రావట్లా. ఓన్లీ పౌర్ణమి రోజు మాత్రమే పనిచేస్తాయంట, మిగిలిన రోజులు పనిచేయవంట. ఇదేంటో, ఇది మరీ దారుణం అబ్బా. వాటర్ అయినా కావాలిగా, రోజు గిరి ప్రదక్షిణ చాలామంది చేస్తూ ఉంటారుగా, వాటర్ ఫెసిలిటీ కూడా లేకపోతే ఎలాగా. ఇప్పుడు మనం అష్టలింగాల్లో ఒకటైన కుబేరలింగం దగ్గరకు వచ్చాము. ఇది అరుణాచలగిరికి ఉత్తర దిక్కున ఉంది. ఈ లింగాన్ని కుబేరుడు ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ కుబేరలింగాన్ని పూజించడం వల్ల మంచి సంపదను, అలాగే మంచి జీవితాన్ని పొందుతారని చరిత్ర. కుబేరలింగం నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ కనిపించేది మోక్ష మార్గం. చాలామంది జనాలు ఉన్నారు కదా అక్కడ, మనం వెళ్ళి ఒకసారి చూద్దాం. గిరి ప్రదక్షిణలో భాగంగా మనం ఇక్కడ వరకు వచ్చామంటే ఆల్మోస్ట్ 80 to 85% మొత్తం ప్రదక్షిణ పూర్తి అయిపోయినట్టే. ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా దాంట్లోంచి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తారంట. ఇక్కడికి అందులోంచి అలా 3 సార్లు వెళ్ళి బయటికి రావడం వల్ల మనకు మోక్షం లభిస్తుందని, అలాగే మనకి కాళ్ళ నొప్పులు, అలసట అన్నీ పోతుందని చెప్పి చాలామంది భక్తుల నమ్మకం ఇక్కడ.
వచ్చేసాం. ఇంకా ఒక్కటే ఈశాన్య లింగం ఒక్కటే ఉంది, అది చూస్తే కంప్లీట్ అయిపోయినట్టే మొత్తం. ఇది కొత్తగా కట్టింది ఆలయం. రూమ్స్ రెంట్కి ఇస్తారు అందరికీ. మనం ఆన్లైన్ బుకింగ్ కూడా ఉన్నట్టుంది దీంట్లో. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. కాల్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు. కాలింగ్ ఆప్షన్ ఉందనుకుంటున్నాను, కనుక్కొని ఒకసారి వాళ్ళని పెడతా. అది కూడా ఇదిగోండి, ఈ మెయిన్ రోడ్ కాకుండా పక్క రోడ్లోంచి అలా రావాలి. వస్తే ఇదిగోండి ఈశాన్య లింగం. ఇది ఒక్కటే సైడ్ మెయిన్ రోడ్ నుంచి కాకుండా పక్క రోడ్లో ఉంది, కొంచెం కనుక్కొని రావాలి. వచ్చేటప్పుడు కనుక్కోండి ఈశాన్య లింగం. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఈ ఈశాన్య లింగం అరుణాచలగిరికి ఈశాన్య దిక్కున ఉంటుంది. ఈ ఈశాన్య లింగాన్ని ప్రతిష్ఠించింది ఈశాన్యుడు. ఈ లింగాన్ని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందంట. ఈశాన్య లింగం దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా స్ట్రైట్గా ఇటు వెళ్ళిపోవచ్చు. ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండకు మనం అటేపు నుంచి అలాగా ఇటు నుంచి అలాగా రౌండ్ తిరిగి ఇటేపుకి వచ్చాం. అటు నుంచి వ్యూ కూడా చూపించాను ఆ కొండని. ఇది ఇటు నుంచి వ్యూ. ఇంకా మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. మనం మార్నింగ్ కొబ్బరికాయ కొట్టి హారతి ఎరిగించి స్టార్ట్ చేసింది ఇక్కడ. అబ్బా, కొన్ని గంటలు నడిచి 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 చివరికైతే 14 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాం. గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చాం. సోమవారం దర్శనం, ఇక్కడ నుంచి సోమవారం దర్శనం చేసుకుంటే గిరి ప్రదక్షిణ పూర్తి అయిపోతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూశారు కదా అరుణాచల గిరి ప్రదక్షిణ. మీకైతే బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకందరికీ ఓం నమః శివాయ.